ఐపీఎల్ స్క్వాడ్స్ దగ్గర మీకు సంబంధించిన పర్ఫార్మెన్స్ సివి డేటా ప్రాపర్ స్క్వాడ్స్ లేకపోతే మీరు ఎంత బాగా ఆడినా ఐపీఎల్ కి చేరుకోవడం చాలా కష్టం. మీరు 20 సెంచరీలు కొట్టినా 100 వికెట్లు తీసిన సెలెక్టర్స్ దగ్గర మీ పర్ఫార్మెన్స్ కి సంబంధించిన సరైన డేటా లేకపోతే మీరు ఐపీఎల్ వరకు ఎలా చేరుకుంటారు? అందుకే బీసీసీఐ టోర్నమెంట్స్ నుంచి ఐపీఎల్ వరకు వెళ్లే మార్గం చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే అక్కడ ఆడుతున్న ఆటగాళ్లు స్క్వాడ్స్ ను ఐపీఎల్ స్టాక్స్ ట్రాక్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వివిధ స్టేట్ లీగ్ లో కూడా ఆటగాళ్లు పర్ఫార్మెన్స్ డేటా సులభంగా అందుబాటులో ఉంటుంది. అందుకే స్టేట్ లీగ్స్ నుంచి కూడా చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్ లోకి వస్తున్నారని మనం చూస్తున్నాం. అయితే కొంతమంది ప్లేయర్స్ మాత్రం పెద్ద లెవెల్లో ఆడకుండానే డైరెక్ట్ గా ఐపీఎల్ కి చేరుకుంటారు. అలాంటి ఆటగాళ్లను వారు ప్రస్తుతం స్కిల్స్ ఆధారంగా గుర్తిస్తారు. ముఖ్యంగా లోకల్ లీగ్స్ నుంచి కొంతమంది ప్లేయర్స్ ను ఎంపిక చేసి ముందుగా ఐపీఎల్ క్యాంప్ లో టెస్ట్ చేస్తారు. అక్కడ వారి స్కిల్స్, ఫిట్నెస్, పర్ఫార్మెన్స్ నచ్చితే ఆ తర్వాత ఐపీఎల్ లోకి సెలెక్షన్స్ చేయడం కూడా జరుగుతుంది. అందుకే స్క్వాడ్స్ దగ్గర మీ పర్ఫార్మెన్స్ సివి ఉండడం చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్క్వాడ్స్ స్వయంగా చెప్పిన విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ డిఎం ద్వారా వచ్చిన వీడియోలు అలాగే ప్లేయర్స్ స్క్వాడ్స్ చూసి కూడా వారిని ఐపీఎల్ క్యాంప్ కు పిలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇది మాత్రం ఒక ట్రెడిషనల్ సెలెక్షన్ ప్రాసెస్ కాదు. కాబట్టి మీ స్కోర్ కార్డ్ ను కేవలం క్రికెట్ స్కోరింగ్ యాప్ కే పరిమితం చేయకండి. మీ పర్ఫార్మెన్స్ స్క్వాడ్స్ ను ఎప్పటికప్పుడు మీ సోషల్ మీడియా హ్యాండిల్ లో షేర్ చేయండి. అలాగే మీ స్క్వాడ్స్ కి సంబంధించిన ఆఫ్లైన్ ప్రింట్ కాపీని కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే కొన్ని సెలెక్షన్స్ అవకాశాల్లో ట్రయల్స్ తర్వాత ఇద్దరు ప్లేయర్స్ లో ఒకరిని సెలెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే మీ పర్ఫార్మెన్స్ స్క్వాడ్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి సెలెక్టర్స్ ని చాలా వరకు కన్విన్స్ చేయగలవు. సెలెక్టర్స్ వరకు మీ డేటా ఎలా వెళ్ళాలి, ఇంకా ఎలాంటి సెలెక్షన్స్ అవకాశాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన అప్డేట్ ను నేను మీతో షేర్ చేస్తాను. కాబట్టి మీరు వచ్చే అవకాశాన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి. అలా ఉండాలంటే నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే నా ఛానల్లో క్రికెట్ కి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి. అలాగే క్రికెట్ కి సంబంధించిన అంటే ట్రయల్స్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉంటాయి. కాబట్టి నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.